భారతదేశ చరిత్రలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేనంత అతి పెద్ద మత మార్పిడి సంఘటన జరిగింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 360 గిరిజన కుటుంబాలు ఒకటయ్యాయి. దశాబ్దాలుగా పాటిస్తున్నటువంటి ఒక మతాన్ని వీడి తమ సొంత గూటికి, తమ పూర్వీకుల సంస్కృతికి జై కొట్టాయి. ఆంధ్రప్రదేశ్లోని మన్య ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు మారాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలేంటి? ఈ వీడియోలో మనం పూర్తి నిజాలను విశ్లేషిద్దాం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఏజెన్సీ ప్రాంతాలు ప్రకృతి అందాలతోటి ఎంతో పచ్చగా ఉంటాయి. కానీ ఇక్కడ నివసించేటటువంటి గిరిజన ప్రజల జీవితాలు మాత్రం ఎంతో అమాయకత్వంతో, ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటాయి. తరతరాలుగా ఈ అడవులను, ప్రకృతిని పూజించేటటువంటి ఈ గిరిజన బిడ్డల ప్రాంతాల్లోకి కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని విదేశీ సంస్థలు మరియు మత మార్పిడి చేసేటటువంటి మిషనరీలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఆ సమయంలో ఇక్కడి ప్రజల పేదరికాన్ని, అమాయకత్వాన్ని, సరైన వైద్యం అందకపోవడాన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున క్రైస్తవ మత ప్రచారం అనేది సాగింది. అలా గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో కొన్ని వందలాది గిరిజన కుటుంబాలు అనేటివి క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి. అయితే వారు మతం మారినప్పటికీ వారి మనసుల్లో ఒక వెలితి అనేది అలానే ఉండిపోయింది. తాము జన్మించినటువంటి సంస్కృతిని, తమ పూర్వీకులు పూజించినటువంటి ప్రకృతి దేవుళ్లను వదిలేసామే అనే తీవ్రమైనటువంటి ఆవేదన వారి అంతరాత్మలో లోతుగా ఉండిపోయింది. మీరు చూసుకుంటున్నట్లయితే గిరిజన ప్రాంతాల్లో వారి పండగలు మరియు వారి ఆచారాలు అనేటివి ప్రాణంగా భావిస్తారు. కానీ విదేశీ మతాన్ని స్వీకరించిన తరువాత వారి సొంత సంప్రదాయాలకు మరియు సొంత పండుగలకు, అలాగే వారి కుల ఆచారాలకు దూరం కావాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈ ఒకే దేవుడు అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి విదేశీ మతాలలో కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. అక్కడ పండుగలకు పెద్ద విలువ ఇవ్వరు. సమూహం అంతా కూర్చొని పండుగలు చేసుకోవటం, సంతోషంగా ఉండటానికి వారు పెద్దగా విలువ ఇవ్వరు. అందుకే వారి మతాలలో కేవలం 1 లేదా 2 పెద్ద పండుగలు ఉంటాయి. ఇక సంవత్సరం అంతా కూడా ఏ పండుగలు అనేటివి ఉండవు. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. పండుగలు అనేటివి మంచి విషయాలు. ఎందుకంటే పండుగ వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఆ ఊరిలో ఉన్నటువంటి కుటుంబాలు అన్ని ఒక చోట చేరి తమ ఊరిని మరియు తమ కుటుంబాలను నిత్య ఆయురారోగ్యాలతో దీవించాలి అని చెప్పేసి అందరూ పిండి వంటలు చేసుకొని సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది చాలా మంచి విషయం. అదే విదేశీ మతాలలో చూసుకుంటే సుఖ సంతోషాలకు, సెలబ్రేషన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు. వారికి సంవత్సరంలో కేవలం 1 లేదా 2 పండుగలు మాత్రమే ఉంటాయి. ఆ 2 పండుగలు కూడా సంతోషంతో జరుపుకునేటివిగా ఉండవు. అవి సంతాపానికి నిదర్శనంగా ఉంటాయి. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యోగం, పిల్లలు, కుటుంబం అని చెప్పేసి ఎన్నో మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి వ్యక్తికి ఒక పండగ పేరుతో సెలబ్రేషన్ చేసుకోవటం అనేది మనసుకి, మానసిక ఆరోగ్యానికి చాలా బూస్ట్ అనేది ఇస్తుంది. అలా నిత్యం పండుగలు చేసుకునేటటువంటి సంస్కృతిలో జన్మించినటువంటి వ్యక్తులు సడన్ గా విదేశీ మతాలు స్వీకరించిన తర్వాత అసలు పండుగలు లేవు, సెలబ్రేషన్ లేదు, కన్నీటి ప్రార్థనలు అని చెప్పేసి ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేయటము, ఇలాంటివి వారి మానసిక ఆరోగ్యానికి ఇంకా ఒత్తిడిని కలగజేస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అని చెప్పట్లేదు. నేను సైంటిఫిక్ గా, ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మీరు ఒక 10 నిమిషాల పాటు ఏడిస్తేనే మీ తల ఎంత భారంగా ఉంటుంది, తలనొప్పి ఎంతలా వస్తుందో మీ అందరికీ బాగా తెలుసు. అలాంటిది కన్నీటి ప్రార్థన అనే పేరుతోటి గంటల పాటు మోకరిల్లి ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేయటం వల్ల ఆ దేవుడిచ్చేటటువంటి వరాలు, మహిమల సంగతేమో కానీ ఆరోగ్యపరంగా చాలా క్షీణిస్తాము. 24 గంటలు ఏడుపు ముఖంతో 24 గంటలు ఏదో కోల్పోయే వారిలాగా ఉండటాన్ని మన ఎదుటి వ్యక్తి కూడా సహించలేడు. మన ముందు నిలబడి 1 నిమిషం మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. ఈ 2 సంస్కృతుల మధ్యలో ఉన్నటువంటి ఇదే వ్యత్యాసాన్ని అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు దశాబ్దాలుగా ప్రాక్టికల్ గా అనుభవిస్తూ వచ్చారు. ఈ వ్యత్యాసాల కారణంగానే అక్కడ ఉన్నటువంటి ఆయా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో చిన్నపాటి విభేదాలు అనేటివి రావడం మొదలుపెట్టాయి. వెంటనే మన మూలాలను మనం ఎందుకు మర్చిపోవాలి, మన పూర్వీకుల ధర్మాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అనే ప్రశ్న ఈ 360 గిరిజన కుటుంబాల్లో ఒక విప్లవంలా మొదలైంది. ఆ ఒక్క చిన్న ఆలోచనే ఒక ఉమ్మడి నిర్ణయంలా మారింది. వెంటనే కొన్ని హిందూ ధార్మిక సంస్థల సహకారంతో ఒక శుభముహూర్తాన ఈ 360 కుటుంబాలకు చెందినటువంటి వందల మంది గిరిజన ప్రజలు ఒకే చోట చేరారు. ఇది కేవలం ఒక మత మార్పిడి కార్యక్రమం కాదు. వారు దీనిని స్వధర్మ పురాగమనం మరియు గర్వాపసిగా అభివర్ణించారు. శాస్త్రోక్తంగా జరిగినటువంటి పూజలు, హోమాలు, ప్రాయశ్చిత్త విధులలో పాల్గొని తమ సొంత గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో తిరిగి హిందూ ధర్మంలోకి అడుగుపెట్టారు.
వీటికి సంబంధించినటువంటి వీడియోలు మరియు దృశ్యాలు అనేటివి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. ఒకవైపు దేశంలో ఈ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ బలవంతపు మత మార్పిడులకు, ప్రలోభాల మత మార్పిడులకు ఇది ఒక బ్రేక్ అని హిందూ సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్పేసి మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఏజెన్సీ ప్రాంతాలంటే ఈ గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు అన్నమాట. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రజలు తమ పూర్వీకుల అస్తిత్వాన్ని, తమ మూలాలను కాపాడుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఇదొక చారిత్రక మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మతం మారినా మన సంస్కృతిని, మన పూర్వీకుల అస్తిత్వాన్ని, మన ఒరిజినల్ మూలాలను మర్చిపోకూడదు అనేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ గిరిజనులు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక పెద్ద ఉదాహరణ. ఈ 360 గిరిజన కుటుంబాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉంది అనేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.